వెల్కమ్ టు బీఆర్కే పాన్ ఇండియా మూవీస్. బాలయ్య ఈ పేరు వింటే చాలా యువతలో ఎక్కడ లేని జోష్ ఊపు తన్నుకొని మరీ బయటకు వస్తుంది. ఇక బాలయ్య 6-10 వయసు దాటినా ఇప్పటికీ మా సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఇకపోతే స్వర్గీయ ఎన్టీఆర్ గతంలో ఆయన చేయని పాత్ర అంటూ ఉండదు. అన్ని రకాల పాత్రలను సీనియర్ ఎన్టీఆర్ చేశారు. ఇక ఆ తర్వాత ఆయన వారసుడిగా సినిమాలో నటిస్తూ వస్తున్న బాలయ్య నేటికి ఆయన తండ్రి మాదిరి అన్ని రకాల వైవిధ్యమైన పాత్రలను చేస్తున్నారు. నేటి డాకు మహారాజ్ వరకు ఆయనకు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఏకంగా ఆయన పేరుపైనే ఆయన అభిమానులు స్లోగన్స్ కూడా చేస్తారు. జై బాలయ్య అంటూ ఎక్కడ లేని ప్రేమను చాటుకున్నారు. కాగా గత కొన్ని సంవత్సరాలుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో బాలయ్యకు ఆయన సినిమాలకు విజయ అవకాశాలు పరంపర అందుకుంటూనే ఉన్నారు. అటు పాలిటిక్స్లో ఉంటూనే ఇటు సినిమాలు కూడా చేస్తున్నారు. వరుసగా 3 సినిమాలు హ్యాట్రిక్ విజయం పొంది తాజాగా విడుదలైన డాకు మహారాజ్ కూడా బాక్స్ ఆఫీస్ ముందు మంచి విజయం పొందింది. ఇక తాజాగా సోషల్ మీడియాలో బాలయ్యపై ఒక వార్త తెగ చక్కర్లు కొడుతుంది. ఇటీవల కాలంలో బాలకృష్ణ నటిస్తున్న సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ సినిమాలుగా నిలుస్తున్నాయి. అఖండ సినిమా నుంచి వరుస హిట్ సినిమాలతో బాలకృష్ణ దూసుకుపోతున్నారు. ఇక తాజాగా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఆయన డాకు మహారాజ్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా కూడా ఎంతో అద్భుతంగా ఉందని ఇప్పటికే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న నేపథ్యంలో బాలయ్య అభిమానులు పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలు చోట్ల పొట్టేళ్లను నరికి ఆ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇకపోతే గత కొద్ది రోజులుగా బాలకృష్ణ ఇలాంటి సినిమా చేసినా కూడా సూపర్ సక్సెస్ రావడానికి కారణం ఆయన చిన్న కుమార్తె తేజస్విని అని తెలుస్తుంది. కొన్నేళ్ల క్రితం బాలయ్య నటించిన సినిమాలు గమనిస్తే ట్రోలింగ్ స్టఫ్గా సోషల్ మీడియాలో వైరల్ అయ్యేవి. సింహ ముందు వరకు బాలయ్య నటించిన చాలా చిత్రాలు ట్రోలింగ్కి గురయ్యాయి. ఇలా బాలకృష్ణ ఎలాంటి పాత్రలో చేసినా ట్రోల్స్ ఎదుర్కొంటున్న నేపథ్యంలో రంగంలోకి బాలయ్య చిన్న కూతురు తేజస్విని ఎంట్రీ ఇచ్చారు. ఒకప్పుడు దర్శకులను గుడ్డిగా నమ్ముతూ సినిమా భారం మొత్తం దర్శకులపైనే బాలయ్య వేసేవారు. దీంతో కొంతమంది దర్శకులు చాలా సిల్లి కథలతో కూడా బాలయ్యతో సినిమాలు చేయడం వల్ల భారీగా ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది. లెజెండ్ సినిమాల నుంచి బాలకృష్ణ కథల ఎంపిక విషయంలో పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడమే కాకుండా కథల విషయంలో తన చిన్న కుమార్తె తేజస్విని సలహాను కూడా తీసుకుంటున్నారట. కథ వినేటప్పుడు ఆమె కూడా తప్పనిసరిగా ఉంటున్నారని తెలుస్తుంది. ఇటీవల తేజస్విని తన తండ్రి సినిమాల కథల ఎంపిక ఇతర విషయాలన్నీ దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ బాలయ్య వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకోవడానికి తన చిన్న కుమార్తె కారణమని తెలుస్తుంది.